హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఇది కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఆర్కాలజికల్ మ్యూజియం అని ఉందండి. ఇక్కడ మనకు చాలా ఆశ్చర్యపరిచే పురావస్తు శాఖ వాళ్ళు భద్రపరిచిన ఆనాటి మన సంస్కృతికి శిల్పకళ ప్రాతినిధ్యానికి కళ్ళకు కట్టినట్లు ఉండేటట్లుగా పూర్వ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ ఎన్నో విగ్రహాలు ఇక్కడ భద్రపరిచారండి. ఆనాటి వైభవం ఇలా ఉండేదా అనేట్లుగా ఉన్నాయండి. అక్కడ వస్తువులు 7-8 శతాబ్దాల నాటి నుండి విగ్రహాలు 15-18 శతాబ్దాల నాటి వరకు ఉన్నాయండి. అక్కడ అవి కూడా కొండపల్లి, రాజమండ్రి, గుడివాడ, వరంగల్ అలా చాలా ప్రదేశాలలో దొరికిన విగ్రహాలు ఉన్నాయండి. అంతేకాదండి, అప్పటి వాడిన నాణాలు, వాళ్ళు వాడిన పాత్రలు, వాళ్ళు వాడిన వస్తువులు, అప్పటి రాజులు కత్తులు, అప్పటి తాళపత్రాలు, రామాయణ మహాభారత తాళపత్రాలు, అప్పటి కంచు విగ్రహాలు, పాపికొండల్లో దొరికిన అతి విలువైన రాళ్ళు, ఇలా చాలా పూర్వ వైభవానికి మనకు కళ్ళకు కట్టినట్లుగా ఉన్నాయండి. ఈ ఆర్కాలజికల్ మ్యూజియం మనమే కాదండి, మన పిల్లలకు కూడా చూపించి ఇది మన సంస్కృతి అని వాళ్ళకి చూపించాలి, చెప్పాలి కూడా. ఇప్పుడు జనరేషన్కి ఏమీ తెలియడం లేదు, ఎవరూ చెప్పడం లేదు. అందువల్లే యువత తప్పుదారి పడుతోందండి. నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు, అయినా ఇది నా చిన్న ప్రయత్నం. తప్పకుండా పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూపించండి, చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.